శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 16 జనవరి 2026 అంటే కనుమ పండుగ రోజున శ్రీకాళహస్తి దివ్యక్షేత్రంలో శ్రీ శ్రీకాళహస్తీశ్వర స్వామి, శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవార్లు ప్రదక్షిణగా వేయించేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజున ఇదే విధంగా శ్రీ స్వామి అమ్మవార్లు ప్రదక్షిణగా వస్తారు. స్వామి అమ్మవార్లను పల్లకీలో ఊరేగిస్తూ మొత్తం 24 కిలోమీటర్లు కూడా చాలా అద్భుతంగా ఊరేగింపుగా తీసుకొని వస్తారు. ఇది కన్నుల పండుగగా ఉంటుంది. లక్షలాదిగా భక్తులు అనేక ప్రాంతాల నుంచి తరలి వస్తారు. ప్రదక్షిణ మార్గం అంతా కూడా ఎంతోమంది అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు, వాటర్ పంచేవాళ్ళు, మజ్జిగ పంచేవాళ్ళు, అనేక రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఇచ్చేవాళ్ళు. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ దృశ్యము. మేము కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శ్రీ రేణుకా పరాశక్తి పీఠము నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రదేశంలో మనము కూడా అద్భుతంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వేలాదిగా భక్తులు మనం ఏర్పాటు చేసిన ప్రదేశంలో కూడా వచ్చి చక్కగా ప్రసాదమును స్వీకరించి కొద్దిసేపు సేద తీర్చుకొని వెళ్ళటం జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది భక్తులు వారికి తోచినటువంటి విధంగా దక్షిణలు అందించి వారి భక్తిని చాటుకున్నారు. అట్లాగే మన పీఠం ఉన్నటువంటి ప్రదేశమైనటువంటి రామాపురం గ్రామస్తులు కూడా ఎంతోమంది ఈ యొక్క కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని ఇక్కడ జరుగుతున్న పనుల్లో వారి యొక్క సహకారాన్ని అందించారు. చక్కగా వంట చేసే కార్యక్రమం దగ్గర నుంచి భోజనాలు పెట్టడము, లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఉన్నటువంటి ఆ ప్లేట్లు అవన్నీ కూడా ఎత్తేసి చక్కగా వాటిని అక్కడి నుంచి తీసేసే కార్యక్రమం అంతవరకు కూడా ఈ గ్రామస్తులు అట్లాగే భక్తులు పాల్గొని చక్కగా వారి యొక్క సహకారాన్ని అందించారు. అందరికీ కూడా దక్షిణలు పంపించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అట్లాగే దగ్గరుండి సహాయ సహకారాలు అందించిన వారందరికీ కూడా చాలా 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 ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఇక్కడ ఈ ప్రదక్షిణలో విశేషం ఏమిటంటే ఈ క్షేత్రాన్ని దక్షిణ కైలాసగిరిగా అంటారు. అంటే ఈ క్షేత్రంలో సాక్షాత్తు శివుడు ఈ కొండని స్థూల శివుడుగా భావించి ఇక్కడ ప్రదక్షిణ చేస్తారు. ఈ రోజున సాక్షాత్తు సూర్యభగవానుడు కూడా ప్రదక్షిణగా వస్తారు అని చెప్పేసి పెద్దల యొక్క వాక్కు. అనేక మంది భక్తులు వేలాదిగా లక్షలాదిగా వచ్చి ఈ యొక్క ప్రదక్షిణలో పాల్గొంటారు. ఈ సమయంలో అన్నప్రసాద వితరణ చేయడం అనేది మనందరికీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి అవకాశము. ఈ శివరాత్రికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా, ఆ బ్రహ్మోత్సవాలు జరిగిన తర్వాత ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా కూడా ఇదే విధంగా స్వామి అమ్మవార్లు ప్రదక్షిణగా వస్తారు. ఆ డేట్ కూడా ముందే ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. వంటలు బాగున్నాయి, టేస్ట్గా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. తృప్తిగా తిన్నారా? సంతోషం, చాలా సంతోషం. ఎక్కడన్నా సాంబార్ అన్నం పెడతారు అనుకుంటా వస్తుంది. సాంబార్ బాగుంది కదా, బాగా తిన్నారు, సంతోషం. మజ్జిగ కూడా తాగండి. సరే, చాలా బాగున్నాయండి, తృప్తిగా తిన్నారు, సంతోషం. ప్రతి పౌర్ణమికి జరుగుతుంది ఇక్కడ, రండి. ప్రతి పౌర్ణమి ఎప్పుడు ఈ కన్నుకే వస్తాము, ఇది తెలియదు కదా పౌర్ణమి. వంటలన్నీ బాగున్నాయి కదా, సంతోషం. బాగా ప్రదక్షిణ చేయండి, సంతోషం. అత్యంత అద్భుతంగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో స్వామి అమ్మవార్ల యొక్క దర్శనం ఎంతో అనుగ్రహ ఫలదాయకము. ఈ కార్యక్రమంలో సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. భక్తులందరూ కూడా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. ఈ యొక్క వీడియోను భక్తులందరికీ షేర్ చేయగలరు. మళ్ళీ ఈ మహాశివరాత్రికి జరిగేటటువంటి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు ప్రదక్షిణగా వస్తారు. అప్పుడు మళ్ళీ కలుద్దాము. ఓం నమః శివాయ.